వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మొత్తం ఎక్కడ చూసినా ప్రవీణ్ పగడాల గురించి చర్చ అంతా గత 10 రోజులుగా ప్రవీణ్ పగడాల గురించి జరుగుతుంది. ప్రవీణ్ పగడాలది హత్యనా యాక్సిడెంటా? ఈ అంశం మీద ఇప్పటికీ కనీసం 1,00,000 వీడియోలు వచ్చాయనుకుంటా. కానీ అన్నిట్ల కంటే బాగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే కేఏ పాల్ గారు. సో కేఏ పాల్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాం. ఇది ప్రవీణ్ పగడాల కాదు, ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు. వెయిట్. సో కాబట్టి మోటార్ సైకిల్ మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన ప్రవీణ్ పగడాల కాదని చెప్తున్నాడు. ఎందుకు కాదు అని చెప్పేసి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే వాళ్ళ వరల్డ్ వైడ్గా ఉన్న ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఆయన చర్చించడం జరిగింది. ఆ బొమ్మలు పంపించడం జరిగింది. ఎవరైతే క్రిమినల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ప్రధానంగా క్రిమినల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఇంటెలిజెన్స్, ఎందుకంటే అమెరికా చాలా కీలకంగా పనిచేస్తుంది ఈ మొత్తం క్రిమినల్ ఎవిడెన్స్ మీద. సో కాబట్టి ఇవాళ ఆ ఫోటోలు, ఆ వీడియోలు అవన్నీ చూసిన తర్వాత, వాళ్ళకి పంపించిన తర్వాత ఆయన దగ్గర ఇంటర్నేషనల్ ఫిగర్ అయినా కాబట్టి చాలా స్పష్టంగా ఆయన ఇది ప్రవీణ్ పగడాల కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముందే చంపేసి డూపును ఆ వెహికల్ మీద పంపిండ్రు. ఆ డూపే ఆ మందు సీసాలు కొన్నాడు. ఆ డూప్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైతే ఫోన్ గుంజుకున్నారో ఆ ఫోన్లోకి వెళ్ళి పేమెంట్స్ కూడా చేశారు. ఇది ఒక పథకం ప్రకారంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పేసి ఇవాళ మనకు స్పష్టంగా చెప్తున్నాడు మన కేఏ పాల్ గారు. మళ్ళొకసారి ఇందమైన మాటలు. నేను చెల్లి నమ్ముతానా, పోలీసులు నమ్మాలా? సొంత చెల్లి ఏం చెప్తుందో వినండి మీడియాలో. గాడ్ బ్లెస్. ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నది నా అన్న ప్రవీణ్ పగడాల కాదు. మా అన్నకు పట్టు ఉండదు, ఆ మోటార్ సైకిల్ అనేది పట్టు ఉంది. మా అన్న ఎప్పుడు 10 గంటలు హెల్మెట్ వేసుకొని, మాస్క్ వేసుకొని కనబట్టు ఎప్పుడు హెల్మెట్ తీస్తుంటాడు. ఆగినప్పుడల్లా మాస్క్. ఎక్కడైనా 10 గంటల్లో హెల్మెట్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? మాస్క్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ప్రవీణ్ పగడాలని సో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, హెల్మెట్ ఆయన ప్రయాణం చేసిన అన్ని గంటలు కూడా, వీడియోలో ఉన్న అన్ని గంటలు దాదాపుగా 11 గంటలు, 10 నుండి 11 గంటల వరకు కూడా ఆయన జర్నీలో ఎక్కడైనా హెల్మెట్ తీశాడా? చివరికి మాస్క్ అయినా తీశాడా? ఈవెన్ ఛాయ్ తాగేటప్పుడు కూడా అబ్బాయి చెప్పిన దాని ప్రకారంగా మీసాలు లేవు అని మాత్రమే చెప్పాడు తప్ప అది ఎవరు అనే విషయం చెప్పలేదు. ఇక్కడ టీ స్టాల్ కాడ కూడా మాస్క్ తీసిండి అన్నారు, కానీ తర్వాత ఇది పెద్దగా దానికి ఎవిడెన్స్ లేదు. సో కాబట్టి వాళ్ళ సిస్టరు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు, వాళ్ళ భార్య, వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారంగా ఆయన ప్రవీణ్ పగడాల కాదు అంటున్నారు. సరే, వాళ్ళ భార్య ఎంత క్లారిటీగా చెప్పకపోయినా వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆ మోటార్ సైకిల్ మీద పోయినా మా అన్నయ్య కాదని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్తుంది. అలాగే వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. సో కాబట్టి వాళ్ళ మదర్ చెప్తుంది నా కొడుకు కాదు అని చెప్పేసి. సో కాబట్టి వాళ్ళ పాల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రవీణ్ పగడాల గారు అన్ని గంటలు పెట్టుకోరు హెల్మెట్. ఖచ్చితంగా జనం మనిషి అయినా, జనం ఎక్కడైతే ఆయన ఆగినా ఎక్కడైనా హెల్మెట్ తీస్తాడు, మాట్లాడతాడు. కాబట్టి అన్ని గంటలు ఆయన హెల్మెట్ పెట్టుకోవడం కానీ, మాస్క్ పెట్టుకోవడం కానీ ఉండదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. యాక్సిడెంట్ అన్నది కారా, లారీయా, బస్సా, ట్రక్కా, గుద్దింది ఏదైనా ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ఎవరికయ్యా మీరు పువ్వులు యాక్సిడెంట్ సంగతి కూడా ఆయన చాలా స్పష్టంగా అడుగుతున్నారు. అసలు ఒక్కటైనా ఫుటేజ్ ఉందా, సీసీ ఫుటేజ్ ఉందా? యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అనే దాని మీద, ఎక్కడ జరిగింది, ఏది గుద్దింది, ఆయన ఎట్లా స్కిడ్ అయ్యాడు, ఒకవేళ ఆయన పడిపోతే ఎట్లా పడిపోయాడు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఏ వెహికల్, అది 4 వీలరా, 2 వీలరా, లేకపోతే కారా, ఇంకా ఏది దాంట్లో, లేదా స్కిడ్ అయిపోయాడా, ఎట్లా పోయాడు? సో ఇవన్నీ కూడా మౌలిక ప్రశ్నలు
దాదాపుగా ఒక 22 ప్రధానమైన కీలకమైన ప్రశ్నలు ఆయన సంధిస్తున్నాడు. వాటిలలో ఇవి కీలకం. సో కాబట్టి ఇవాళ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అనేది హత్య అని చెప్పేసి మనకు ఇవన్నీ సాక్ష్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. పెడతారు, ఎవరు పెట్టించుకుంటాడు? పాపం ప్రవీణ్ పగడా గారి భార్య టెన్షన్ లో ఉందో, లేదా ఆవిడికి వాక్యం తెలియకో, యేసు ప్రభువే క్షమాపణ అడగని వారిని క్షమించడు. నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలువా? యేసు ప్రభువే అడుగుడి మీకు ఇవ్వబడు. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, ఇంగ్లీష్ లో చెప్తా, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యువర్ మౌత్, repent of your sins and ask for forgiveness of your sins, then I will. నోటితో ఒప్పుకొని అయ్యా మేము ప్రవీణ్ని చంపేశాం, పోస్ట్ మార్టం కవర్ చేస్తున్నాం, తప్పైపోయిందని అనుకుంటే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని క్షమించానే. నా మీద తప్పుడు కేసులు అల్లేసి 13 సంవత్సరాలు నన్ను అరెస్ట్ చేసి 107 రోజులు జైల్లో పెట్టి అంత ఏమన్నాడు కేసులో మీరు చూడండి, ది అక్యూజ్డ్ హస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని కోర్టు ముందు 2016లో వెళ్ళి. సో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు పాల్ గారు. ఇంకా ఏమంటున్నారంటే ఆమె క్షమించినంత మాత్రాన ప్రభు క్షమించినట్టు కాదు, ప్రభు తన తప్పులను క్షమించమన్నాడు తప్ప ఈమె ప్రభువా కాదు కదా ప్రవీణ్ పగడాల భార్య క్షమించడానికి. వాళ్ళు నేరం చేసిందని ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. అక్కడ నేరం చేసిన వారు క్షమించమని ప్రభువుని అడగాలి, కానీ ఈమె క్షమించుడు వాళ్ళని క్షమిస్తున్నప్పు అని చెప్పేసి అనడం అనేది అది ఏ మేరకు సమంజసమనే రీతిలో వారు పాల్ గారు మాట్లాడుతున్నారు. అయితే ఇవాళ చాలా స్పష్టంగా ఏంటిదంటే పాల్ గారు చెప్తున్న దాంట్లో కానీ హర్షకుమార్ గారు చెప్తున్న దాంట్లో కానీ వీళ్ళిద్దరు చాలా కీలకమైన వ్యక్తులుగా మనకు ప్రవీణ్ పగడాల కేసులో కనపడుతున్నారు. ఆయన ఒక మాజీ ఎంపీగా, ఒక దళిత లీడర్గా ఇవాళ దేశమంతా తెలుసు. అట్లాగే ఈయన అంతర్జాతీయ స్థాయి లీడర్. వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ నుండి మొదలుకుంటే ప్రపంచంలో అన్ని దేశాలకు తెలిసిన వ్యక్తి, కాబట్టి ప్రపంచ అధ్యక్షులకు తెలిసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి వాళ్ళ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇది హత్యే. సో హత్య అన్నప్పుడు మీరు దీన్ని యాక్సిడెంట్ అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? యాక్సిడెంట్కి ఆధారం లేదు అంటున్నాడు. జడ్జి ముందు స్వామి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఎవరైతే అబద్ధ సాక్షి నేను అక్కడ ఉన్నాను. సో కాబట్టి మిత్రులారా, మనం చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే ప్రవీణ్ పగడాలను కావాలని ఏదో సమ్ కాన్స్పిరసీ అయితే జరిగింది. ఆ కాన్స్పిరసీ ఏమిటి అనేది బయటికి రావాలి. మరి 2000 కోట్ల రూపాయల సంపద ఉన్నదని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అక్కడ ఏమైనా జరిగిందా? సో దీని వెనుక ఇంకా ఎవరు పెద్ద ఎత్తున కుట్రదారులు ఉన్నారా? దీని వెనుక ఇంకా పెద్ద నాయకులు ఉన్నారా? లేదంటే ఎవరైతే మతవాదులు ఉన్నారా? హైందవ మతవాదులు ఉన్నారా? లేదంటే క్రైస్తవ వర్గశత్రువులు ఉన్నారా? ఇస్లాం వర్గశత్రువులు ఉన్నారా? ఎవరున్నారా అనేది పోలీసులు నిర్ధారించాలి. ఎందుకంటే ఇది హత్యే అని చాలా స్పష్టంగా పాల్ గారు చెప్తున్నారు. అలాగే హర్షకుమార్ గారు చెప్తున్నారు. హర్షకుమార్ గారితో సీన్స్ రీక్రియేట్ చేశారు. 2-3 సార్లు వెళ్ళారు అక్కడికి. సో కాబట్టి ఇవాళ ఆ బండి ఆయన మీద పడుకోబెట్టినట్టుగా ఎట్లయితే ఉందో ఆ బండికి ఎక్కడ కూడా పెద్దగా అంటే ముందు లైట్స్ కేవలం అట్లా షో చేయించడానికి మాత్రమే చూపెట్టారు. అది తర్వాత ఆయనను ఎక్కడెక్కడైతే అంటే మొత్తానికి పోలీసులను పక్కదారి పట్టించే ప్రోగ్రాం ఏదైతే ఉందో, అంటే పోలీసులు మరి ఇవాళ దాని వెనుక ఉన్నారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయనకు బలవంతంగా మందు తాగిపించారా? ఎందుకంటే ఇవాళ కొంతమంది హైందవ లీడర్లు ఆయన తాగి యాక్సిడెంట్ చచ్చిపోయాడు అని చెప్పేసి ముందే, అంటే పోలీసులు ప్రకటించక ముందే వాళ్ళు స్పష్టంగా ప్రకటించేశారు. అంటే ఈ డూపును చూపెట్టి వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారు. కాబట్టి వాళ్ళ డూప్ ఎవరో తేలితే అసలు డూపు ప్రవీణ్ కాదు, ప్రవీణ్ ముందే కిడ్నాప్ చేసి చంపేశారు, ఆ డూపును అక్కడ పెట్టారు.
సో డూపులు అనే విషయం తేలితే పోలీసులు కరెక్ట్గా నిర్ధారించగలిగితే దీని వెనుక హత్య అనేది క్లారిటీగా వచ్చేస్తుంది. సో ఇవాళ డూపులను ఫోటో చూపించే మరియు హైందవ నాయకులు కొంతమంది అంటే మళ్ళీ వాళ్ళే చేయించిండ్రు అనేది కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు చేయించినా లేదా మరి వాళ్ళకైతే తెలుస్తుంది. వాళ్ళ ప్రవీణ్ మందు తాగే చచ్చిపోయాడు అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా 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 అంటే మా పేర్లు ముందే కొంతమంది పాస్టర్లు ప్రకటించారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మా ఆ సీన్లో పోలీసులు రిలీజ్ చేసిన సీన్లో ఏదైతే ఉందో ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో పోలీసులు సీన్స్ రిలీజ్ చేయక ముందే వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా ఇది పిఎం రిపోర్ట్లో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆయన తాగే చచ్చిండి అనే విషయం తేలుతాను కూడా ప్రకటన చేసిన వాళ్ళు పోలీసులు ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయక ముందే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసిన వాళ్ళు అంటే వాళ్ళే చేశారా చేపించారా లేకపోతే చేశారా లేకపోతే ఈ ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు కొన్ని శక్తులు కలిసి చేశాయా ఎవరు దీనికి బాధ్యులు అనే అంశము తేలితే ఆ డూపు ప్రవీణ్ ఒరిజినల్ కాదన్నప్పుడు ప్రవీణ్ ఎట్లా చచ్చిపోయింది అనేది కీలకమవుతుంది. ప్రవీణ్ ఎవరు చంపారనేది కీలకమవుతుంది. అక్కడ నిజంగానే ప్రవీణ్ యాక్సిడెంట్లో చచ్చిపోతే యాక్సిడెంట్కి సంబంధించిన చిత్రాలు ఏంటి ఎక్కడ ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఎక్కడ ఉన్నాయి? చాలా స్పష్టంగా ఇలా పాల్ గారు అడుగుతున్నారు. సో పాల్ గారిని పాగల్ని చేయలేదు. ప్రవీణ్ పగడాల కేసులో అది హత్య అని క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి పాల్ గారిని ఇవాళ పాగల్ చేయాలని చేస్తే ఆయన అంతర్జాతీయ మనిషి, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. ఇలా సుప్రీంకోర్టు ప్రశ్నించగలుగుతాడు, లేదంటే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగలుగుతాడు. డైరెక్ట్ ట్రంప్ను కూడా ఈ అంశం మీద ఒత్తిడి తేగలుగుతాడు. ఎందుకంటే ఆయన క్రైస్తవుడే, ఈయన క్రైస్తవుడే. చనిపోయిన ప్రవీణ్ పగడాల క్రైస్తవుడే, ఆ అమెరికాను రూల్ చేస్తున్న ఇవాళ అధ్యక్షుడు కూడా క్రైస్తవుడే. కాబట్టి మొత్తంగా భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు బాగా విపరీతంగా జరుగుతున్నాయి, మైనార్టీల మీద జరుగుతున్నాయి అని చెప్పి అనేక నివేదికలు ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చింది, అమెరికా పార్లమెంట్ ఇచ్చింది, లండన్ పార్లమెంట్ ఇచ్చింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ దేశాలన్నీ దాదాపుగా భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన, ముఖ్యంగా మైనార్టీల హక్కుల ఉల్లంఘన, అందులో క్రైస్తవ మైనార్టీల మీద కూడా చాలా విపరీతమైన దాడులు, ముస్లిం మైనార్టీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ పార్లమెంటులోనే వాళ్ళ కాంగ్రెస్లోనే చర్చించడం జరిగింది, నివేదికలు రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఇవాళ ప్రవీణ్ పగడాల విషయాన్ని అంత ఆశామాయిషగా ప్రపంచం తీసుకుంటుందనుకోవడానికి లేదు. లేదంటే దీని వెనుక ఎవరైనా బలమైన వ్యక్తులు ఉంటే కూడా రేపు ఇవాళ సోషల్ మీడియా యుగంలో అంత ఈజీగా తప్పించుకోవడం కుదరదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల అది హత్యే అని చెబుతున్న కేపాల్ను పాగల్ చేయలేరు. దీని మీద మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.